ఏదైతే తప్పు దొరికే వరకే, దొరికిందా జడ్జ్ చేస్తారు ప్రతి ఒక్కడు, చిన్నోడు కాంచి పెద్దోడు కాంచి జడ్జ్ చేస్తారు. నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు అంటే సమాజంలో ఎంతమంది చేస్తలేరు భయ్యా? పెళ్ళైన వాళ్ళు లవ్లో లేరా? పెళ్ళి కానోళ్ళు లవ్లో లేరా? ఉన్నారు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఫోక్ లో ఇలాంటివి ఉన్నాయా? ఫోక్ లో కాదు, కామన్, బట్ ఈ ఫోక్ లో కూడా ఉన్నాయా అనేది ఉంటాయి ప్రతి అమ్మాయికి నచ్చకుంటే అబ్బాయి దగ్గర పోదు, అబ్బాయికి నచ్చకపోతే అమ్మాయి దగ్గర పోడు. ఒక చేతులు సపోర్ట్లు కావదండి, రెండు చేతులతోనే అవుతాయి. ఇప్పుడు తప్పు ఈమెద అని చెప్పలేము, ఆమె ఇద్దరు తప్పే. అమ్మాయి మైండ్ బ్లాక్ అయిపోయింది, ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది, అక్కడ ఏం మాట్లాడో తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళని, ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కానీ స్టేషన్లో కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీ అనేది ఏం చిన్న మామూలు విషయం కాదు. సినిమాల రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు పెడితే 5 కోట్లు వచ్చినాయి, 2 కోట్లు వచ్చినాయి, 1.5 కోటి వచ్చినాయి. సినిమా నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మరుడు. గత కొద్ది గంటల నుంచి మనం చూసుకున్నట్లయితే ఒకటే వినిపిస్తుంది. ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కానీ ఈ యొక్క ఈశ్వర్ సాయి, అదేవిధంగా రాథోడ్, వీళ్ళిద్దరూ కూడా ఒక రూమ్లో వాళ్ళ భార్య ఉండటం చూసి పట్టుబడ్డ ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని గంటల్లోనే ఒక సెన్సేషనల్ చేసింది. అసలు వీళ్ళిద్దరి మధ్య తప్పు ఎవరిది అది జడ్జ్ చేయడానికి మనం ఇక్కడ లేము. బట్ ఏంటంటే థింగ్ ఏంటంటే ఈ యొక్క ఎఫెక్ట్ మొత్తం కూడా ఫోక్ మీద పడతా ఉంది. అసలు ఎందుకు ఈ ఫోక్ మీద పడతా ఉంది? ఎందుకు అంటే తెలంగాణ సాంప్రదాయబద్ధంగా జానపద అనేది మనకి ఎప్పటి నుంచో వస్తూ ఉంటుంది. జానపద అనగానే భారతదేశం మొత్తం మీద కూడా తెలంగాణ అనే పేరుని మనం సంపాదించుకున్నాం. అలాంటి పేరుకి ఇప్పుడు మచ్చ తెచ్చే విధంగా ఈ యొక్క ఘటన ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఫోక్ ప్రొడ్యూసర్ చైర్మన్ మున్నా గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రత్యేకంగా మీకు నేను చెప్పాలి ఏంటి అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంట్రడక్షన్లో తెలంగాణ అంటే జానపదం, జానపదం అంటే తెలంగాణ. ఇప్పుడు వచ్చేసరికి కూడా చాలా విపరీతంగా జానపదంకి మన వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇది ఫస్ట్ నుంచి వస్తూ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. సో ఏదైతే నేను జరిగిన ఈ ఘటన ఇది ఏదైతే ఉందో, మొత్తం మీద వాళ్ళ భార్య ఈశ్వర్ సాయి భార్య వెళ్ళి వాళ్ళని పట్టుకోవటం, తర్వాత ఈ యొక్క రాథోడ్ అమ్మాయిని కొట్టడము, తర్వాత వాళ్ళ భర్త మంచివాడని చెప్పడం, మొత్తం మీద ఫోక్ మీద ఒక ఎఫెక్ట్ పడతా ఉంది అనేది బాగా వినిపిస్తూ ఉంది. సో వాళ్ళ భార్య కూడా మాట్లాడుతూ ఉంటూ కూడా ఫోక్లో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, సో చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటూ మాట్లాడుతూ ఉంటే జానపదం మొత్తం మీద ఈ యొక్క మచ్చబడుతూ ఉంటాండి. ఒక ప్రొడ్యూసర్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇంతకుముందు ఇంత లేదు, కానీ ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ మీద కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫోక్ సాంగ్స్ తెలంగాణ జానపద, ఇప్పుడు మీరు అంటారు కదా, దీనికి చాలామంది ఫారెన్లో కూడా మన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరిని అడిగినా ఫోక్ సాంగ్స్ అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది. సాంగ్స్ చేయడం, షూటింగ్స్ చేసుకోవడం, పైసలు జస్ట్ మామూలుగా ఉన్నాడు కూడా, అరే ఏం చేస్తున్నారు రా అంటే నేను సాంగ్ చేస్తున్నా, నేను సాంగ్స్ మీద సంపాదిస్తున్నా అని చెప్పడం వల్ల పక్క వాళ్ళకి కూడా ఆశ పుడుతుంది. ఎన్నో చదువుకొని ఏం చేసాడు, దీని మీద వాళ్ళ ఇంట్రెస్ట్ చూపెట్టి ఇటు సైడ్ వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన ఇష్యూ ఏంటంటే, మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి వాళ్ళిద్దరూ ఎన్ని రోజుల కాంచి వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ ఎఫర్ ఉందో తెలియదు, వాళ్ళు ఎన్ని రోజుల కాంచి ఈ రిలేషన్లో ఉందో తెలియదు. నిన్న బయటపడ్డది కాబట్టి అంతా బూమ్ అయిపోయింది, మొత్తం మీడియా వాళ్ళు ఇలాంతా జరిగిపోయింది. యాక్చువల్లీ మాది ఫోక్ ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం లాంటిది ఉంది అని వాళ్ళ భార్య చెప్తా ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి కూడా ఉంది వీళ్ళిద్దరికి. ఆ తర్వాత ఈ యొక్క అమ్మాయి ఎవరైతే రాథోడ్ విషయంలో, మాధురి రాథోడ్ విషయంలో నేను సూసైడ్ అయ్యడం దాకా వెళ్ళొచ్చు అని కూడా తెలుసు అంటూ కూడా వాళ్ళ భార్య చెప్తా ఉంది. అంటే ఈజ్ దేర్, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు అనేది మనకు కన్ఫామ్ గా వచ్చిన మ్యాటర్. అయితే వాళ్ళ భార్య కూడా ఎప్పుడైతే పట్టాలి, రిటైర్డ్గా పట్టాలి అని ఇన్ఫర్మేషన్ లాక్కోవడము, అలాగే మాధురి రాథోడ్ షూటింగ్స్లలో కానీ పక్కకున్న వాళ్ళు ఎవరినో కొన్ని పెట్టుకుంటారు కదా, ఎవడొకడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా, వదిలే అనడు, అక్క అనటుడు, ఏదో పాపం చెప్దాము అని చాలా రోజుల నుంచి అనుకోవచ్చు, స్కెచ్ చేసుకోవచ్చు. కొంచెం వాళ్ళ భార్యకు అనుమానం వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని రిటర్న్గా పట్టాలని అనుకోవచ్చు. దొరకనంత వరకు దొరనే, దొరికితేనే దొంగ కదా భయ్య.
కాబట్టి రిటర్న్గా పట్టుకుంటే మనం గట్టిగా నిలదీయచ్చు. ఇప్పుడు వాళ్ళ భార్యతో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పి ఎడిపోతాడో, ఏ షూటింగ్ చేస్తాడో, ఆమె కూడా ఇప్పుడు గోప్యంగా జాగ్రత్తగా పడ్డారు ఇన్ని రోజులు. ఎప్పుడైతే నిన్న రిటర్న్గా పట్టిందో అప్పుడు భూమి అయిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది ఫోక్ కూడా మామూలు ఏదో చిన్నదేం కాదు. ఫోక్లో కోటి 2 కోట్లు 5 కోట్లు సంపాదించిన వాళ్ళు 5 లక్షలు పెట్టి ఇప్పుడు సినిమా వైపు వాళ్ళు కూడా ఇటు ఫోక్ ఇండస్ట్రీకి వస్తున్నారు. మేము ఇన్ని రోజుల కాంచి ఉన్నాము. మేము కూడా ఒక మాట మాట్లాడుకుంటుంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్గా నాకు కూడా తెలిసింది. సో ఏంటంటే ఆ మున్నా గారంటే ఫోక్ లో తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు నాకు తెలిసి, నేను ఇందాక సెర్చ్ చేసుకున్నప్పుడు కూడా. అయితే మీకు తెలిసి దాదాపు చాలా సాంగ్స్ చేశారు మీరు, ప్రొడ్యూసర్ గా, చైర్మన్, మొత్తం కూడా అసలు ఒక మీరు ఎలాగంటే ఒక నాయకుడిగా అయితే ఉన్నారని కూడా ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఎస్ సార్, నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే, నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది బట్టబయలు అవ్వాల్సిన ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది పట్టుబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే రాతోడు ప్లస్ ఈశ్వరే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉంటాయి. సో మీకు తెలిసి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా నిజంగా ఫోక్ లో? ఇంకా బట్టబయలు అవకాశాలు ఉన్నాయా అంటే మీరేం చెప్తారు ఒక చైర్మన్? అంటే బట్ట దొరికితే దొరకబోతురా. ఇప్పుడు మనం గట్టిగా వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారని ఉన్నాయా ఫోక్ లో? ఇలాంటివి ఉన్నాయా? ఫోక్ లో కాదు, కామన్, బట్ ఈ ఫోక్ లో కూడా ఉన్నాయా అనేది ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మంచిగా పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, రిలేషన్లో ఉండి మనం మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. నా భార్యతో బాగాలేదని చెప్పుకోవడము, లేకపోతే నా భర్త బాగాలేదని చెప్పుకోవడము, లేకపోతే వాళ్ళిద్దరు మంచిగా ఒక కెమిస్ట్రీ కుదిరితే ప్రతి ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే కాకుండా సినిమాలో ఉండొచ్చు, ఎక్కడైనా. సో మీకు తెలిసి ఎంతమందిని చూస్తుంటారు మామూలుగా ఇలా రిలేషన్? అంటే బయటపడితేనే న్యూస్ పేరు చెప్పొద్దులే కానీ మామూలుగా ఒక 10 గంటలు చూస్తుంటారు. ఉంటాయి, చాలా ఉంటాయి. వాళ్ళ పేర్లు మనం చెప్పము, ఎవరు జరుగుతూనే ఉంటాయి కదా. ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారా దాంట్లో? ఇక అవన్నీ పేరు వద్దులేండి, ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు, రిలేషన్లో ఉంటారు, పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు, చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుంటారు, పెళ్లి చేసుకుందాం, ఒక మంచి అండర్స్టాండింగ్లోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే భయ్యా, ప్రేమించుకుంటారు. లవ్ అనేది పెళ్ళైన మీద రావచ్చు, పెళ్లి కానోళ్ళ మీద రావచ్చు. పెళ్ళైనోడి మీద వస్తే తప్పేనా సార్? పెళ్ళైన వాళ్ళ మీద లవ్ వస్తే తప్పేనా? తప్పే, కరెక్టే. భార్య ఉంది, బాబు ఉన్నాడు, తప్పే కదా. ఆమె కూడా ఆలోచించుకోవాలి. మరి ఇతను ఏం చెప్పిండో, నా భార్యకు నాకు పడతలేదు, విడాకులు అయితే అని చెప్పిండో, ఆమెను ఏం అబ్బాయి పెట్టిండో. నిన్న మాట్లాడతా ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఉన్నారో, నా భర్తకు అసలు ఏమీ తెలియదు, మందు దాపిచ్చారు అంటే, యాజ్ ఎ చైర్మన్ మీరేమన్నా దాపిచ్చారని నాకు డౌట్ వస్తా ఉంది. అట్లా అని కాదు కానీ అంటే చైర్మన్ అంటే మీరు కాదు, ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో, అంటే తను చెప్పిన దాని ప్రకారం తను చెప్పిన దాని ప్రకారం భర్త శుద్ధ పూస తీసుకెళ్లి మందు దాపిచ్చి అలవాటు చేశారు, తీసుకెళ్లి అన్ని లంగ వ్యవహారాలన్నీ అలవాటు చేశారు అనే విధంగా మాట్లాడుతూ ఉంది. అది జీన్స్ లో వచ్చేది, లేదంటే నేర్చుకుంటూ వచ్చేది, ఈ రెండిట్ల ప్రకారమే వచ్చింది. సో ఈ రెండిట్ల ప్రకారంలో చైర్మన్ గా, ప్రొడ్యూసర్ గా మీరు ఏమన్నా నేర్పించుంటారా అనేది ఒక డౌట్ వస్తా ఉంది. అయితే చెప్తాను, అతను ఏం చిన్నపిల్లగాడు కాదు కదండి. ఒక బాబుకు తండ్రి, ఒక వైఫ్ ఉంది, చిన్నపిల్లగాడా? అట్లా కాదే. అమ్మాయి మరి చిన్నపిల్లనా? కాదు కదా. అంటే ఇగో వాళ్ళిద్దరు ఎన్నో 100 సాంగ్స్ చేసింది కాబట్టి ఒక కెమిస్ట్రీ కుదిరింది. కెమిస్ట్రీ కుదురుతా అంటే ఆడ షూటింగ్ కాడ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో. ఇప్పుడు అమ్మాయికి నచ్చకుంటే అబ్బాయి దగ్గర పోదు, అబ్బాయికి నచ్చకపోతే అమ్మాయి దగ్గర పోడు. ఇంకోటి అండర్స్టాండ్, ఇద్దరు అండర్స్టాండ్. ఒక చేతితో సపోర్ట్లు కావదండి, 2 చేతులతోనే అవుతాయి. ఇప్పుడు తప్పు ఈమెదని చెప్పలేము, ఆమె ఇద్దరు తప్పే. భార్య ఉండగా చేయడం తప్పు, భర్త ఉండగా ఈమె ఇంకోళ్ళ దగ్గర కూడా తప్పు, ఇద్దరు తప్పు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంత బ్లేమ్ అయిపోయింది మొత్తం ఫోక్ ఇండస్ట్రీ అనేది ఒక వెలుగులోకి వచ్చేసింది. కొన్ని గంటల వ్యవధిలో, కొన్ని కోట్ల మంది అబ్బా దీని గురించి ఇప్పుడు చర్చ. కానీ నాకు ఫారెన్ నుండి మా ఫ్రెండ్ ఫోన్ చేసి, యూకే నుండి వీళ్ళు ఫోన్ చేసి, ఏంద్రా భయ్ ఫోక్ ఇండస్ట్రీలో గిట్ల జరుగుతుందంటే ఏం చెప్పాలి? దొరికితే దొంగ భయ్, దొరకపోతే దొరనే కదా. ఇప్పుడు కాలేజీ పోయేటోళ్ళకి లవ్ ఉంటుంది, తర్వాత బయట పోయి ప్రతి దగ్గర ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. నాకు అదే డౌట్ వస్తాం సార్, ఎందుకంటే మనం మాట్లాడుకుంటా అంటే క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటుంటే, మనం యాక్చువల్గా ఈ యొక్క ఘటన గురించి ఫ్రెండ్స్తోనో నైబర్స్తోనో, నా ఇంటికి వెళ్తే కూడా మా ఇంటికాడ మీడియాలో ఉన్నావు కదా, ఇది వచ్చింది కదా చూసావా అని అడుగుతూ ఉన్నారు. అంటే ఎంత కొన్ని గంటల్లోనే ఇంత స్ప్రెడ్ అయిపోయింది వార్త మొత్తం కూడా. అంటే
ఇష్టం లేకుండా ఎవరు తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టరు. అవును. వాడికి ఇష్టం అని ఉండాలి, ఈ పిల్లకి ఫీలింగ్ అన్న రావాలి, లేదా వీడికి ఫీలింగ్ ఉండాలి. ఏదో వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అవును. వీడిని తీసుకెళ్ళి పడుకోబెట్టరు ఎవరు కూడా. సో అంటే నా భర్త అంత మంచోడు, నా భర్త శుద్ధపూస, నా భర్తకు తెలియదు, తీసుకెళ్ళి పడుకోబెట్టరుగా ఈజీగా వీడిని తీసుకెళ్ళి ఆ పిల్ల దగ్గర ఎవరు కూడా ఆ పిల్ల బలవంతం చేయలేదు. అదే భర్త ఎందుకు మంచోడు అంటే ఆమెతో కొన్ని సంవత్సరాల కాంచి మంచిగా ఉన్నాడు, బయట మంచోడు చేయడం తప్పే కదా. తప్పే, చాలా తప్పే. ఆమె నమ్మించి, ఆమెను భార్యను నమ్మించి మోసం చేసిండు కదా. నీకు లేదా జస్ట్ కొడతాం కూడా ఆమె మాట్లాడతా ఇలా 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 మళ్ళా ఎవరో ఏదో అంటానని నా భర్తను ఏమనొద్దు అంటాంది. మరి వీడియోలు తీయొద్దు అనొద్దు, ఈ మాత్రం చిన్నగా అలా లాపేస్తా ఆమెను కొడుతుంది కదా. ఆమెను మాత్రం గట్టి గట్టి వాళ్ళ తెలియదు కానీ ఘోరంగా మాట్లాడుతుంది ఆమె, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు పట్టారండి, కేసు వేయండి, అమ్మాయి మీద వేసుకోండి, ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి ఇంకోసారి ఇలా చేయొద్దని పెద్ద మనుషులతో మొత్తం ఆ అమ్మాయి కెరియర్ బాయ్, అబ్బాయి కెరియర్ బాయ్. ఇప్పుడు సీన్ అంతా అబ్బాయి కెరీర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం సార్. బట్ సీన్ అంతా చూసినట్లయితే మొత్తం మీద కావాలనేది పట్టుకున్నారు, జరిగింది, తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసారు. తర్వాత వచ్చేసరికి మీరు ఇందాక అన్నట్లు అబ్బాయి తీయొద్దు, మా ఆయన ఏమనొద్దు అంటారు. కానీ ఇక్కడ విక్టిము రాతాడు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి నా భర్తను ఏమనొద్దు అంటే అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయాలని అయితే నీకు ఉద్దేశం ఉంది. ప్రెస్ మీట్ పెట్టేసి నా భర్తను ఏమనొద్దు, నా భర్తను ఏం చేయొద్దంటే నీ భర్త మాత్రం కార్నర్ అవ్వకూడదు, నీ భర్త మాత్రం శుద్ధపోస, నీ భర్త తెలియకుండా వెళ్ళి పడుకున్నాడు. మరి తెలియకుండా పడుకున్నప్పుడు నీతో ఎలా ఉన్నాడు తనతో కూడా అంతే ఉన్నాడు. బట్ ఆమె కొన్ని ప్రామిసులు చేసి ఉంటాడు. సో మొత్తం సినారియో చూసినట్లయితే అంటే తన భర్తను తను రక్షించే పనిలో ఇంకా ఉంది, ఎదుటి మాధురిని మాత్రం బ్లేమ్ చేయాలని ఉంది అనేది మనకి క్లారిటీగా అర్థమైతే జనాలకు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది, మీడియా వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అమ్మాయి మైండ్ బ్లాక్ అయిపోయింది, ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది, అక్కడ ఏం మాట్లాడో తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళని, ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కానీ స్టేషన్లో కానీ అమ్మాయి ఏంది అంటే వాళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు ఈ ఇన్ని రోజుల కానీ ఎఫ్ఐఆర్ ఉన్నది, మా ఇద్దరి మధ్య రిలేషన్ అయింది, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి అమ్మాయి చెప్తుంది. లేదు నన్ను రెచ్చగొట్టిందని ఈయన చెప్తాడు. ఇప్పుడు ఎన్నో సాకులు జరుగుతాయి భయ్. ఇప్పుడు భార్య భయానికి ఆయన చెప్తాడు. సార్ ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలి. నిజంగా వాళ్ళ అమ్మ కూడా మాట్లాడతా, ఎవరైతే సాయి వాళ్ళ ఆవిడ నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మాధురి రాథోడ్ వాళ్ళ అమ్మగారికి నేను ఫోన్ చేశాను. అవును మా అమ్మ ఇంతే అంటే ఏ తెల్లైనా కానీ నా కూతురు లంగ అని చెప్పుకుని ఏ పెళ్ళైనా పెళ్లి కాకపోయినా తప్పు చేసినా తప్పు చేయకపోయినా కానీ నా కూతురు మంచిదే, నా కూతురు అలాంటిది కాదు, లేదంటే అయినా కానీ ఒక తల్లి ఏం చేసినా కడుపులో పెట్టుకునింది నా కూతుర్ని. అలాంటిది నా కూతురు లంగే, నా కూతురు అలాంటిదే, నా కూతురు ఇంకా 10 మందితో పడుకునింది, రిలేషన్షిప్ లో ఉన్నాయి, 100 మందితో పడుకునే కెపాసిటీ ఉంది, నా కూతురు కన్యత్వం పోదు, ఇలాంటి మాటలు మాట్లాడిద్దా సార్? ఏ తల్లి దాంట్లో ఏమన్నా నిజం ఉందనిపిస్తుంది? అవి రికార్డింగ్ వస్తే తెలిసే ఎంతవరకు నిజంగా మాట్లాడింది. ఇప్పుడు ఉందంటుంది కూడా రికార్డింగ్ వస్తే తెలుస్తుందండి ఆమె ఏం మాట్లాడింది, ఈమె ఏం చెప్పగలిగింది అనేది తెలుస్తుంది. అవును. ఇప్పుడు జనాలు మనం అందరము మీడియా వాళ్ళు ఉన్నారు, జనాలు చదువుకొని ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మనం ముందు ఇంకా వెళ్ళబోతున్నాం, ఒక 26లకు వచ్చినాం, ఇంకా ముందు 30 వరకు కూడా ఆలోచించే అంత కెపాసిటీ ఉంది జనాలల్లో. ఇప్పుడు పసిగట్టేంత కెపాసిటీ ఉన్నప్పుడు ఆమె ఇట్లా చెప్పినంత మాత్రం కాదు, అది రికార్డింగ్ వచ్చినాక ఆమె ఏం మాట్లాడేది, ఈమె ఏం అడిగింది, అవన్నీ తెలుస్తాయి, త్వరలో తెలుస్తాయి కదా. ప్రస్తుతానికి అయితే మాధురి రాథోడ్ కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు. కొంచెం ఆమె చెప్తుంది వెళ్ళిపోయారు, కొంచెం డిప్రెషన్, మైండ్ బ్లాక్ అయిపోయింది అమ్మాయిది. ఎంత మాధురి రాథోడ్ అంటే అసలు మనం ఏదన్నా ఈ డీజిల్ దగ్గరికి వెళ్ళినా ఏ సాంగ్లు పెట్టుకున్నా కానీ మన నాగదుర్గ లేదా మాధురి రాథోడ్ వీళ్ళిద్దరే చూసుకునే వాళ్ళు ప్రజలు ఎక్కువ. అంటే ఇప్పుడు అలాంటి అమ్మాయి లైఫ్ కొంచెం స్పాయిల్ అయిపోయి వీడియో ఉంది సార్, మహా అయితే సారీ వీడియో అంటున్నందుకు, ఎందుకంటే వాడికి తెలియకుండా ఏం చేయలేదు. సో అంటే ఈశ్వర్ సాయి మహా అయితే ఒక 5 months బ్లాంక్ లో ఉంటాడు, తర్వాత వస్తాడు కింద కమ్ బ్యాక్. ఎందుకంటే వాళ్ళ ఆవిడ రిసీవ్ చేసుకోవడానికి నిన్నే రెడీగా ఉంది, నా భర్తకి ఏమో తెలియదు, తీయొద్దు వీడియోలు అని ఊరికి స్నాప్ ఇచ్చింది, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ ఈ అమ్మాయికి ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, రిలేషన్ స్పాయిల్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్యూచర్లో అమ్మాయి పెళ్లి కావాలి, ఒక 5 సంవత్సరాల వరకు కూడా అమ్మాయికి పెళ్లి అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ వచ్చినా వాడు అర్థం చేసుకోవాలి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది అమ్మాయి కెరీర్ అసలు $1 మిలియన్ల క్వశ్చన్ అసలు ఇది. అసలు తలుచుకుంటుంటే అమ్మాయి లైఫ్, ఎందుకంటే అమ్మాయి చేసిన తప్పే కాదనట్లేదు, బట్ ఇక్కడ వీడి సేఫ్, అక్కడ అమ్మాయి చూసినట్టయితే అమ్మాయి లైఫ్ స్పాయిల్. అసలు మనం ఎలా మాట్లాడుకో, అబ్బాయికి ఏం కాదండి, తూడ్చుకోపోతారు అయిపోతుంది, అమ్మాయి లైఫే. ఇప్పుడు అమ్మాయి ఏంది తప్పు చేసింది, సమాజంలో మంచి తక్కువ టైంలో మంచి ఫేమస్ అయింది అమ్మాయి. అబ్బాయి కూడా తక్కువ టైంలో ఫేమస్ అయ్యిండు. ఇప్పుడు ఎటు చేసినా ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
అంతే కదా, ఆ అమ్మాయికి కెరియర్ పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు చూసినా రోడ్ల మీద పోతాడు, అరే అదేరా మాధురి రాథోడ్ దొరికింది ఏయ్, అంటారు. ఇదే మాధురి రాథోడ్ అలా దొరికింది అని అనుకుంటారు పాపం. వినింది వేరు, అరే వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందిరా, వీళ్ళతో వీళ్ళు రిలేషన్ లో ఉన్నారన్న వినేది వేరు. బట్ ఇక్కడ వచ్చేసరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు ఇద్దరు. అవును, అసలు అది ఎవరైనా మాట్లాడుకున్న అమ్మాయి నాకు తెలిసి డిప్రెషన్ నుంచి ఇప్పుడు అలా బయటకు రావడం చాలా కష్టం. 1 year కావాలా ఈ ఇష్యూ కనుక బయటకు వచ్చినా కానీ తర్వాత అమ్మాయికి లైఫ్ అనేది వాట్ నెక్స్ట్ అనేది క్వశ్చన్ అసలు. కాకపోతే ఏంటంటే వర్క్ దొరుకుతుందిలేండి. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని ఆ అమ్మాయి కొంచెం ఎటన్నా పోయి స్ట్రాంగ్ అవ్వాలి. ఆ అమ్మాయి కొంచెం పోయి రెస్ట్ తీసుకోవడము, ఈ ఇష్యూలకి వెళ్ళి బయటికి రావడానికి టైం పడుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అవకాశాలు ఈమె తర్వాత ఇంకోళ్ళు ఆ పొజిషన్లోకి వచ్చేస్తారు. అప్పుడు ఇప్పుడు ఒకరు తర్వాత ఒకరు పొజిషన్లోకి వస్తుంటారు. బట్ ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఆ పిల్ల లైఫ్ అనేది చాలా స్పాయిల్. అంతే. అమ్మాయిలు ఇలాంటి ఆటల్లో ఆచితూచి అడుగులేయాలంటే ఒక ప్రొడ్యూసర్ చైర్మన్గా మీరేం చెప్తారు సార్ అసలు ఇలాంటి అంటే? నేను అనేది ఏంటంటే చాలా వరకు ఒక స్టార్డమ్ వచ్చినాక మనం ఎక్కడైనా ఇవాళ రేపు సోషల్ మీడియా డేంజర్గా ఉంది. ఎవరితో కలిసి కాఫీ తాగడానికి పోయినా కానీ వాళ్ళిద్దరికి రిలేషన్ ఉన్నది అనుకుంటారు. అలాంటప్పుడు ఒక స్టార్డమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా మనం లైఫ్ని ముందు తీసుకెళ్ళాలి. కామన్ మ్యాన్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఒక సెలబ్రిటీనే ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు. కాబట్టి ఇలాంటి పొజిషన్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి జాగ్రత్త ఉండనుండే. ఇప్పుడు చెప్తున్నా కదా బ్రదర్, 100లో 99% కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎవడో ఒకటి పట్టిస్తాడు, వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. ఎవరో రిత్విక్ అంట తనే ఇచ్చాడు. సారీ, రిత్విక్ అనే పర్సన్ వీళ్ళిద్దరికి పిఆర్ అసిస్టెంట్, వాళ్ళిద్దరే పక్కలేస్తాడంటూ కూడా వాళ్ళ భార్య మాట్లాడారు. అవును, చెప్పచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు వాడు చెప్పిండని తెలియదు, లేకపోతే ఎవరో ఒకరు ఆ అమ్మాయి పడనోడు చెప్పచ్చు, హీరోకు పడనోడు చెప్పచ్చు. మేము వీళ్ళతో వర్క్ చేసుకుంటాం. ఇవాళ ఇష్యూ ఉన్నది, ఒక 4 నెలలు 2 నెలలు 3 నెలలు పోతే మొత్తం ఇష్యూని మర్చిపోతారు. మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది. ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతారా, కోర్టుకు పోతారా, కాంప్రమైజ్ ఉండిపోతూ ఉండేది సార్ లైఫ్లో. అమ్మాయికి మచ్చ ఉండిపోతాం. నెక్స్ట్ వాడు పెళ్లి చేసుకుని వాడు వచ్చినా కానీ అవును, చాలా వీడు వాడితో ఉన్నావు కదా అంటే వాడు ఎంత అర్థం చేసుకున్నా కానీ మనసులో వాడితో ఉన్నావు కదా. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రేపు అంటాడు, ఏం మాట్లాడుతున్నా అమ్మాయి వరకు ఆడదానికి ఆ పేరు ఆ మచ్చ ఉండిపోతుంది. రిలేషన్ లో ఉంటే పెళ్లి చేసుకున్నది కానీ పెళ్లి చేసుకోకపోయినా కానీ ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉండి ఇంకో వ్యక్తితో పెళ్లి అయితే జీవితాంతం ఆ పిల్లకి తెల్ల పేపర్ మీద ఒక బులుగు లేదంటే ఒక నల్ల మచ్చలాగా పడిపోతూ ఉంది. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారు. ఇట్లాంటి ఇష్యూ పెద్దగా అయింది. వాళ్ళ పేరెంట్స్ ఏమవుతుంది, సమాజం ఏమవుతారు, అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు భయ్యా. ఇప్పుడు ఆమె స్ట్రాంగ్ ఉండి కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ విషయంలోకి వెళ్ళి బయటపడాలి. కొంచెం లోన్లీగా దూరం వెళ్ళి కొంచెం ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేసుకోవాలా. కొంచెం మనం ఇప్పుడు సమాజంలో కూడా ఆమెను ఎత్తిపోయేద్దిగా. ఒక ఆడపిల్ల కదన్న, ఇప్పుడు ఆమె ఈ సింపతి వస్తుంది. నేను ఎందుకంటే నిన్న మార్నింగ్ ఇది రిలీజ్ అయింది, మీడియా ఛానల్స్ అన్నింటిలో ట్రోల్ అయిపోయింది. మొత్తం మీద ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా మొన్నటి వరకు కుప్పలవారి, ఇప్పుడు వచ్చేసరికి మాధురి రాథోడ్. అంటే ఈ రాథోడు యొక్క సినారియో మొత్తం వచ్చిన తర్వాత అండ్ దీనికి క్లిప్పింగ్ ఎక్స్ట్రా వాళ్ళ భార్య మాట్లాడింది ఏదైతే అంటే తన భర్త మీద సింపతి చూపించుకుని తన భర్తని ఏదైతే వెనకేసుకుంటూ వస్తా ఉందో మొత్తం మీద చూసినట్లయితే మాధురి రాథోడ్కి సింపతి వచ్చింది సోషల్ మీడియా మొత్తం. అంతే చాలా నేను దాని ఒక గ్రేట్ ఫీలింగ్ అవుతుంది. తనకి ఈశ్వర్ సాయికి ఏం తెలియకుండా వెళ్ళి పడుకోబెట్టరు కదా, తనంతా వెళ్ళి పడుకోలేదు కదా, వాళ్ళ భర్తను ఆమె కాపాడుకుంటారు. మరి రేపు వీళ్ళు కూడా వస్తారు కదా. అసలు అమ్మాయి ఇప్పుడు చాలా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా పరంగా ఇప్పుడున్న ఈ జరిగిన సినారియో మొత్తం మీద మాధురికి కొంచెం సింపతి వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సింపతిగా ఈ యొక్క రాధుని సపోర్ట్ చేస్తూ ఉన్నారని మనం చెప్పుకోవాలి. ఒక చిన్న మాట, ఇప్పుడు వాళ్ళ భర్తను ఆయన కాపాడుకుంటాంది, రేపు నన్ను ఏడో వదిలిపెడతాడో గట్టి నిలదీస్తే ఎప్పో నేను ఆమెను చేసుకుంటా అంటాడేమో అని భయపడి కవర్ చేసుకుంటా ఆమె కాపాడుకుంటుందండి. ఇంకోటి, ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నారు, ఈ అమ్మాయి తరపున వెల్విషర్స్ ఏం చెప్తారు, అమ్మ ఆ అమ్మాయి రివర్స్ ప్లాన్ చేసిండు అనుకో, నన్ను మానభంగం చేసిండు, నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు గతంలోని, అట్లనే ఇంకా అట్లనే ఉన్నా తాపకోసం నన్ను హోటల్కి రమ్మంటాడు అది చెప్తే అమ్మాయి రివర్స్ అయితే. ఇప్పుడు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్లు కానీ వాళ్ళందరూ కానీ హెల్ప్ చేస్తారు కదా. ఫస్ట్ అమ్మాయి నడుస్తుంది, ఏం జరిగిందమ్మా చెప్పంటాడు. అవును సార్, నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు, నీకు ఇండస్ట్రీలో పేరు లేకుండా చెప్తా అన్నారు అని బెదిరించానని ఉరికనే అమ్మాయి చెప్తే
పాపం ఆయన లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది అబ్బాయిది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మాయికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అమ్మాయికి కూడా ఈశ్వర్ సాయి నువ్వు ప్రామిసెస్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను మాట్లాడాడు అన్నారు. నిజమైన సార్ చాటింగ్ ఉంటుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో నడిచిన చాటింగ్ లో అబ్బాయి దగ్గర ఉంటుంది, అమ్మాయి దగ్గర ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏముందో రేపు మీడియా ముందుకు వస్తుంది, వాళ్ళ భార్య తెలుస్తుంది, పోలీసు వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎన్ని రోజుల నుంచి ఉంటుంది. ఒక కెమిస్ట్రీ కుదిరి ఈ రిలేషన్ ముందు జరుగుతుంది. ఇప్పుడు భార్య ఉండంగా ఆయన చేయడం తప్పండి, ఆయన పెళ్ళైన తర్వాత ఈమె చేయడం తప్పు. ద ఎండ్ ఆఫ్ ది లాస్ట్ ఏంటంటే ఈమె ఆలోచించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి, ఇది ఎంత ప్రాబ్లం అవుతుందని ఆలోచించుకోలేదు. మంచి స్టార్ట్ డమ్ ఉంది, ముందుకెళ్ళాలి, నాకు ఫ్యాన్స్ ఉన్నారని, కోట్ల మంది ఫ్యాన్స్ ఈమెకి ఉన్నారు, ఆయనకు ఉన్నారు, వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతే. సో అంటే మీరు వీళ్ళిద్దరిని నాకు తెలిసి ఎన్ని సాంగ్స్ మీతో చేసి ఉంటారు సార్? నాకు మాధురి రాథోడ్ చేసిన సాంగ్ సిరిసిల్ల వెళ్ళిన ఆడే సీరియల్ అయినా తెచ్చిన పెద్ద హిట్ అయింది. అది డీలా పండు చేసిండు. ఇప్పుడు మా టీవీలో కూడా చేసింది ఈ అమ్మాయి. తర్వాత ఇప్పుడు నేను మాధురి రాథోడ్ను ఈశ్వర్ సాయితో మళ్ళీ ఒక సాంగ్ చేయబోయినా, నెక్స్ట్ చేద్దామని అనుకున్నా. అంతలో ఈ ఇష్యూ వచ్చేసింది. ఇంకా ఫ్యూచర్లో అయితే వాళ్ళిద్దరు చేయకపోవచ్చు, ఒకరొకరు చేయలేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ అయినాక వాళ్ళు మీకు పర్సనల్గా తెలుసు. మాధురి రాథోడ్ మంచి అమ్మాయి, అబ్బాయి కూడా చాలా మంచిగా మాట్లాడి ముందే ఫేర్ ఉందని మీకు తెలుసా సార్? అంటే నాకు తెలియదు, మనకు తెలియదు, చెప్తారు బయట. నేను ఇప్పుడు ఏమన్నా సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ మీకైతే, అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ లో అంటే లొకేషన్లో వాళ్ళిద్దరు ఉండే క్లోజ్నెస్ చూస్తే అంటే అందరూ అనుకుంటారు కదా. కానీ నేను అనుకునేది ఏంటంటే ఏదో ఫ్రెండ్గా మాట్లాడుకుంటారేందో. ఇప్పుడు ఎవరిని మనం జడ్జ్ చేయడానికి లేదు భయ్య. అంతే. ఇప్పుడు వాళ్ళు దొరకకపోతే జడ్జ్ చేస్తారా జనాలు? చేయరు. మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది, మీ ఇద్దరు అట్లా పడుకున్నారు, మీ ఇద్దరు ఇలా చేసిరని చెప్తారా? జడ్జ్ చేస్తారా? చేయరు. ఏదైతే తప్పు దొరికే వరకే, దొరికిందా జడ్జ్ చేస్తారు ప్రతి ఒక్కడు, చిన్నోడు కాంచి పెద్దోడు కాంచి జడ్జ్ చేస్తారు. నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు అంటే సమాజంలో ఎంతమంది చేస్తలేరు భయ్యా? పెళ్ళైన వాళ్ళు లవ్లో లేరా? పెళ్ళి కానోళ్ళు లవ్లో లేరా? ఉన్నారు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉండొచ్చు, ఒక ఫోక్ ఇండస్ట్రీలే కాదు. ఫోక్ ఇండస్ట్రీ మీద మచ్చ చేయడానికి లేదండి. వాళ్ళిద్దరు మా పిల్లలే. అమ్మాయి మా ఫోక్ ఇండస్ట్రీ అమ్మాయి, ఈ అబ్బాయి మా ఫోక్ ఇండస్ట్రీ. ఇవ్వాలి కాకపోతే మేము కలిసి పనిచేయాలి. ఒక పాయింట్ కూడా రైజ్ అయింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇంతకు ముందు ఇప్పుడు ఓయో లేదంటే ఇంకేమన్నా హోటల్స్ లగ్జరీ లైఫ్ ఈ ఆర్టిస్టులకి మంచి ఒక వాళ్ళ ప్రొఫైల్ మంచి బిల్డ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి లగ్జరీ లైఫ్ వచ్చినప్పుడు, సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా లేదంటే ఇంకా మీరు కూడా ఏం చేయాలి అంటే వాళ్ళకి ఏదన్నా లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నియర్ బై మంచి హోటల్ తీసుకోవటం, ఇలాంటి వల్ల కూడా వాళ్ళు కొంచెం క్లోజ్ అవుతున్నారు అన్నట్లు కూడా వచ్చింది. ఎందుకు అంటే బికాస్ ఇంతకు ముందు ఏమి ఉండే కాదు. అందరూ ఒకే రూమ్లో ఉండోళ్ళు, ఫ్యాను లైట్లు చాపలు వేసుకొని అందరూ ఒకే దగ్గర హ్యాపీగా ఒకే దగ్గర అన్నం వండుకొని చక్కగా తింటా ఆ వెదర్ ఉండేది ఇంతకు ముందు. సో ఇప్పుడు లగ్జరీ లైఫ్ వచ్చిన తర్వాత ఇదంతా వాళ్ళ డిమాండ్ పెరిగిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క హోటల్, ఇద్దరికి ఒక్కొక్క రూము. సో ఇది వచ్చిన తర్వాత ఎలా కూడా అలవాటు పడింది అనేది ఒక వాదన నిజమైన దాంట్లో. అసలు అయితే యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీలు కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. హీరోయిన్లకి వాళ్ళ అమ్మ వస్తారు. ఇప్పుడు కూడా వస్తున్నారా సార్? ఇప్పుడు కూడా ఇప్పుడు ఫ్యామిలీలు వస్తారు, చాలా మందికి వస్తారు. కొంతమందిని లూజ్ వదిలేస్తారు, అది గిట్లా లూజ్ వదిలితే గిట్లా అయింది. అయితే కొంతమంది ఫ్యామిలీస్ వస్తారు. అబ్బాయి కూడా మీరు పెట్టుకోవాలా సార్? పెట్టాలి, తప్పదు కదా. వాళ్ళకి రూమ్ ఇవ్వాలి. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి తరపున వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ రిలేషన్ కానీ వాళ్ళ లవర్లు కానీ వస్తారు. అమ్మాయి తరపున కూడా లవర్ వస్తాడు, వస్తారు. ఎందుకు రారు? అలా పేర్లు మనం చెప్పాలి. యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు నా తోడుగా వచ్చింది, డ్రైవర్ వచ్చిండు, నాకు అసిస్టెంట్ వచ్చిండు అని చెప్తారు. ఇప్పుడు స్టార్ట్ అమ్ము లవర్ అని చెప్పారు, ఫ్రెండ్స్ అంటారు, చుట్టాలు అంటారు. ఇప్పుడు ఒకటి నువ్వు భయ్యా, నీతో పని ఉంది నాకు, నువ్వు లవర్ని తెచ్చుకో, నువ్వు ఆ ఫ్యామిలీని తెచ్చుకో, నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. నీతో నాకు పని ఉంది. అదే నీతో పని లేదంటే భయ్యా ఏంది భయ్యా నువ్వు ఒక్కరి రమ్మంటే ముగ్గురు వచ్చిండ్రు, అది కరెక్ట్ కాదు భయ్యా, వద్దు భయ్యా, నువ్వు ఒక్కడే రా అంటారు. అదే నువ్వు స్టార్ట్అప్ ఉంది, నీతో పని ఉంది, నువ్వు 10 మంది తెచ్చినా వీళ్ళు వస్తారని షూటింగ్ వస్తాననుకో, నీ అవసరం నా అవసరం, తప్పదు. అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, తప్పదు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఆ కెమెరామ్యానే కావాలి. ఈ ఫోక్ ఇండస్ట్రీ అనేది ఏం చిన్న మామూలు విషయం కాదు. సినిమాల రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు పెడితే 5 కోట్లు వచ్చినాయి, 2 కోట్లు వచ్చినాయి, 1.5 కోటి వచ్చినాయి. సినిమా వాళ్ళు కూడా ఒక దృష్టి వేసారు దీని మీదకి.
అందుకే మా యూనియన్ తయారవుతుంది. మాకు ఫోక్ ఇండస్ట్రీ మీద చాలా అది ఉంది. ఒక్క ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళే తప్పు చేస్తారు అనద్దు భయ్య, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎందుకు లేవు లవ్లో లేరా? ఒక యూనియన్ తరపు నుంచి మీకు వచ్చిన దాని ప్రకారం ఏమైనా యాక్షన్ తీసుకుని, అంటే ఎందుకంటే ఇది వాళ్ళ పర్సనల్గా అయింది కాబట్టి ఓకే, ఇదేదో మొన్న అంటే సంథింగ్ జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ లాగా ఒక యూనియన్కి అయినట్లయితే ఏదైనా మీరు తీసుకోలేదు యాక్షన్. బట్ ఇది పర్సనల్గా అయింది కాబట్టి మీ దగ్గరికి యూనియన్ దగ్గరికి ఈ యొక్క వచ్చిందా, దీన్ని మీరు ఖండించారా? సో అసలు మీ యూనియన్లో మీరు ఏం చర్చించుకున్నారు? అయితే యూనియన్ అంటే భయ్య ఒక ఫోక్ ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం అంతే. ఆ కుటుంబంలో వాళ్ళు ఇద్దరు మన పిల్లలు, కుటుంబంలో పిల్లలు. ఇప్పుడు మేము అందరినీ వాళ్ళని వెలేసి ఎవరి పర్సనల్ లైఫ్ను మనం జడ్జ్ చేయలేము. వాళ్ళు చేశారు, దొరికారు, వాళ్ళ పని వాళ్ళని ఆపుతామా? వాళ్ళ పనిని వాళ్ళని ఆపలేం కదా. అవును భయ్, నా పర్సనల్ విషయం ఇట్లా అయింది, నేను పని చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్తే విన్నారు, మా యూనియన్ చెప్పినా విన్నారు. ఒక ప్రొడ్యూసర్కి ఈశ్వర్ సాయితో చేయాలని ఉంది, మాధురి రాథోడ్తో చేయాలని ఉంది. ఓ 10 రోజులు, నెల రోజులు, 15 రోజులు ఇట్లా పోయినాక, టైం దాటినాక వాళ్ళతో పని చేస్తారు. జానీ మాస్టర్తో చేస్తలేరా? చేస్తలేరా? ఆ అమ్మాయితో చేస్తలేరా? జానీ మాస్టర్ మీద ఎలిగేషన్ చేసింది. ఇప్పుడు టాలెంట్ ఉంది, వీళ్ళు కావాలి అనుకుంటే ఎవడో ఒకడు మళ్ళీ. నిజమేనా సార్? టాలెంట్ ఉంటే ఎప్పటికైనా కానీ మళ్ళీ రీబ్యాక్ అవ్వచ్చు. ఏమున్నాయా సార్ అసలు ఇప్పుడు కూడా? ఉన్నాయి. నాకు డౌట్, ఎందుకంటే మళ్ళీ అప్పుడు వాల్యూ తగ్గొచ్చు భయ్య. అప్పుడు వాల్యూ, ఇప్పుడు గ్యాప్ ఇస్తారు కదా వీళ్ళిద్దరు, గ్యాప్ ఇస్తే వాల్యూ తగ్గొచ్చు. మళ్ళీ వేరే వాళ్ళు లేస్తారు, టాప్ అవుతారు, వాళ్ళని పెట్టుకుంటారు. వీళ్ళు తక్కువ టైంలో లేచారు ఇద్దరు. మరి మీ యూనియన్ తరపు నుంచి ఏమైనా యాక్షన్ ప్లాన్స్ ఏమైనా ఉండే అవకాశం? యాక్షన్ ప్లానింగ్స్ ఏం లేవండి. ఒక్క చేతితో సపోర్ట్లు కావు, 2 చేతులతో అయినాయి. ఇద్దరిది తప్పే. పాపం వాళ్ళ భార్య కూడా అన్యాయం అయిపోయింది. ఆయన చేయడం తప్పు, అమ్మాయి కూడా తెలుసుకొని కూడా ఇలా చేయడం తప్పు. శిక్షించడం ఇట్లాంటిది ఏం లేదు. మా యూనియన్లో అందరం కలిసి శిక్షించడం మీన్స్ ఏంటంటే కొన్ని రోజులు సస్పెండ్ చేయడం ఇలాంటి ఏమైనా ఉంటాయా? ఇంకా సస్పెండ్లు ఏం లేవండి. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ అయినట్టే, వాళ్ళు అంటే వాళ్ళే సస్పెండ్ అయ్యారు, మేము కాదు చేసుడు. సెల్ఫ్ సస్పెండ్ అయ్యారు. అయితే వాళ్ళు కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. ఈయన భార్యతో మంచిగా ఉండడము, ఆమె ఫ్యామిలీతో మంచిగా ఉండడము. 100% ఉంటాడు మంచిగా. ఉంటాడు, ఇక ఆయన ఉంటాడు. పాపం ఆమె ఉండాలి. ఒక బాబు ఉన్నాడు, పాపం సూసైడ్ దాకా పోయి వచ్చి బాబును కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చూడు అని ఇలా మాట్లాడుతూ, ఆమె ఎవరో కామెంటరీ ఘోరంగా మాట్లాడుతుంది. ఆమె గురించి అందరూ అంటున్నారు. అసలు ఆమె ఎవరు? వాళ్ళ భార్య అన్న కవర్ చేస్తుంది, ఈమె అయితే కవర్ చేస్తలేదు. పచ్చి బూతులు తిడుతుంది, కొట్టు అని బూతులు ఎంత మాట్లాడుతా. ఆమె చెంపలు పల్లా కొడుతూనే ఉన్నది. ఆమె మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు, అది పోలీసు వాళ్ళు చేయాలా. నువ్వు ఇంత ఇష్యూ చేసుకోకుండా మీరు దొరకబడి మీ ఫ్యామిలీని తీసుకొచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి సీక్రెట్గా తీసుకుపోయి ఆ అమ్మాయిని అరెస్ట్ చేపి వాడిని అరెస్ట్ చేయించి కౌన్సిలింగ్ ఇచ్చో, కేసు పెట్టించో చేసుకోవాలి. అంత సింపతి లేకపోతే మీడియాకి ఇచ్చేదాను కాదు. ఫస్ట్ డైరెక్ట్ వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి కొలాబరేషన్ చేసారు, ఇద్దరు కొలాబరేషన్ చేసిందంట. అదే ఆమె ఎవరైతే రికార్డింగ్ చేస్తుందో ఫోన్లు గుంజుకొని చేసినట్ట, నాకు కూడా తెలిసింది. సో అసలు అదే అంటుంది, ఇంత నీకు నీ భర్త మీద మనసు ఉండి ప్రేమ ఉండి ఇంత ఏమి చేయకపోతే నువ్వు మీడియాకి ఇచ్చేదాను కాదు, అక్కడ అమ్మాయి జీవితాన్ని నాగం చేసేదాన్ని. అయిపోయిన తర్వాత అయ్యో పాపం నా భర్త అలాంటోడు కాదు, నా భర్త శుద్ధపూస, నా భర్త మంచోడు, నా భర్తకి ఏమీ తెలియదు అంటే ఇంకా ఆయన ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు తన భర్త తీసుకెళ్లిపోయి తన్ని ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఎట్లా చేసింది అనే దాని మీద రుద్దుతా ఉంది. తప్పు నీ దగ్గర నటించండి కావచ్చు. అక్కడ అమ్మాయికి ఎన్ని మాటలు చెప్పిండు. ఒక ఆడపిల్ల అండి, నువ్వు మొగోడు రేపు ఎక్కడ నడుపుతావు? ఆడపిల్ల నడవగలుగుతుందా? రేపు చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ కాంచి ఆ అమ్మాయిని ఎత్తిపోస్తారు కదా. అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయినట్టు కదా, ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతాయి కదా. మళ్ళీ ఆమె కవర్ కావడానికి ఏ టైం పడుతుంది? రేపు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎవడు చేసుకుంటాడు? ఎన్ని ఎత్తిపోస్తాడు? రేపు పెళ్ళైనాక ఎత్తిపోయాడా? ఇద్దరు తప్పే. ఒకవేళ అమ్మాయి కానీ రివర్స్ అయ్యినట్టయితే, అవును నాకు ప్రామిస్ చేశాడు నీకు డివర్స్ ఇస్తాను అన్నాడు అని కూడా నాకు చెప్పాడు, నన్ను మ్యాన్ చేసి నన్ను కొట్టిర్రు గిట్టిర్రు, అది సెకండరీ సార్. అసలు దానికంటే ముందు అవును మేమిద్దరు రిలేషన్ లో ఉన్నాం, నీకు ఆయనకి విభేదాలు ఉండే, నాకు డివర్స్ ఇస్తా అని చెప్పాడు, అవును అని చెప్పాడు అని ఈ అమ్మాయి రివర్స్ అయ్యి కేసు పెడతారు. ఇప్పుడు అమ్మాయికి సజెషన్ ఇస్తున్నారు, వాళ్ళ వెల్విషర్స్ ఉంటారు కదండి. అమ్మాయి అమాయకంగా ఉండగానే కాదు కదా, అమ్మాయి తరపున 90% న్యాయం జరుగుతుంది, అమ్మాయి తరపునే ఉంటుంది ఎక్కడైనా కానీ. ఇప్పుడు అబ్బాయి తప్పు, పెళ్ళయిందని నాకు తెలిసి ఉండాలి, నేను చేయొద్దు, ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే చెప్పొద్దు, ఎన్ని ఆశలు పెట్టిండో, ఈ అమ్మాయి ఎన్ని ఆశలు పడ్డదో, అమ్మాయి నచ్చిందో లేదా అమ్మాయికి ఆయన నచ్చిండో తెలియదు. కాబట్టి
ఇద్దరు తప్పు చేశారు. ఇంకొకటి ఏంటంటే రేపు అమ్మాయి తలెత్తుకొని తిరగలేదు పాపం. అబ్బాయిది ఏముందండి, నడుస్తాడు పోతాడు మళ్ళీ కవర్ చేసుకుంటాడు సాంగ్ చేసుకుంటాడు. అమ్మాయి ఎక్కడ పోయినా ప్రతి ఒక్కడు మళ్ళీ గోకడానికి ట్రై చేస్తాడు. అమ్మాయి మచ్చబడింది కదా, రెడీగా ఉంటారు, బావి మీద కప్పలాగా రెడీగా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు అలసి తీసుకుంటాడు కదా అమ్మాయిని, వాడితో ఉన్నా నాతో ఉన్నా అన్నాడు పాపం అమ్మాయిని. తప్పు, అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇంకా అందరం కలిసి అమ్మాయికి సపోర్ట్ చేసుకుంటా కొంచెం బయటికి తీసుకొచ్చా. ఎందుకంటే సూసైడ్ చేసుకుంటే ఎట్లా అండి, లోన్లీగా ఉండి నా లైఫ్ ఖరాబ్ అయింది. అమ్మాయి ఫ్యామిలీ కూడా అమ్మాయి మీద డిపెండెంట్, అమ్మాయి మీద ఆధారపడి ఉందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా. ఎవరు కూడా ఇలా చేయాలని చెప్పారండి. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు, స్వేచ్ఛగా బతికే అవకాశం ఇండియాలో ఉంది. ఇప్పుడు వాళ్ళు దొరికిరు కాబట్టి వాళ్ళ మీద నిందలు వేసారండి. దొరకని వాళ్ళ పరిస్థితి జరుగుతలేవా? ఏ డిపార్ట్మెంట్లో జరుగుతలేవు, జరుగుతాయి. పాపం దొరికిరు కదా అని ఇద్దరి మీద అట్లా చేయొద్దు. వాళ్ళు ఇప్పుడు ఈ న్యూస్ నడుస్తుంది హాట్ టాపిక్, తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్ రాగానే మళ్ళీ అదే అవుతుంది. ఇన్ని కోట్ల జనాభాలో ఎన్నో టాపిక్లు వస్తూనే కావా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. మా ఫోక్ ఇండస్ట్రీలే లేదు, కొత్తగా రేపు సినిమాలో రావచ్చు, కాలేజీలో రావచ్చు. ప్రతి చోట భర్తను చంపి అది హార్పిక్ పెట్టిరాను, అది దాంట్లో కూలర్లో పెడుతున్నారు, దాంట్లో డ్రమ్ములలో పెడుతున్నారు, ఆడోళ్ళు చేస్తున్నారు. టాపిక్ ఒక్కొక్క టాపిక్ వస్తుంటే మీడియాకి అది మర్చిపోతారు. కాబట్టి ఈ టాపిక్ ఒక నెల ఉంటుందండి, తర్వాత 10-15 రోజులు ఉంటుంది. అమ్మాయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది, కొన్ని మైండ్ డిస్టర్బ్ అయితే అమ్మాయిని డిస్టర్బ్ చేయకుండా అమ్మాయిని మళ్ళీ రీకవర్ చేసుకొని మళ్ళీ చేయాలని నేను కోరుకుంటాను. మీరు ఏం చెప్తారు ఫైనల్లీ, అసలు మీరు ఏం చెప్తారు హిస్టరీ గురించి, ఈ యొక్క ఇలా ఆమె బ్లేమ్ చేయటం కానీ, సో అసలు ఏం చెప్తారు? అంటే నేను అనేది ఏంటంటే దొరికితే ఇలా నిందేసానండి, దొరకకపోతే వాళ్ళు ఎన్ని రోజులు కాచి ఉన్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెడితే ఏమైతే రివర్స్ అవుతారు, ప్లస్ ఏదైనా చేసుకుంటారు. అందుకే దీన్ని మనం ఏం చేయాలంటే ఖండించాలి, కరెక్టే. వాళ్ళకు ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పాలి. ఎవరికైనా అదే, ఇప్పుడు ఇలాంటి రిలేషన్లో చాలామంది ఉండొచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది అమ్మో ఇలాంటి ఇష్యూస్లలో పోవద్దని. కాబట్టి అది అది చూసేటప్పుడు ఇలాంటివి దొరికితే దొంగ లేదంటే దొర అన్నట్లుగా నిజంగా ప్రపంచంలో ఇదే చందంగా నడుస్తూ ఉంది. నాకు తెలుసా అంటే ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది. ఆ కథను పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు సూదితో కూడా కాకుండా ఇప్పుడు దబ్బడంతో కూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మాయి తప్పే, ఇద్దరిది అందరు అన్నట్లుగా ఇద్దరు కలిస్తేనే చప్పట్లు వచ్చేది. సో అలాంటిది అబ్బాయిది అసలు శుద్ధపూస, అబ్బాయి ఏమి చేయలేదు, నా మౌడు శ్రీరామచంద్రుడు అన్నట్లు ఆ భార్య చెప్పటం ఉండటము, అతనికి తాగుడు నేర్పించారు, తనకి ఈ అలవాటు నేర్పించారు, తీసుకెళ్ళి పడుకోబెట్టరుగా రా అని తీసుకెళ్ళి తన బెడ్ మీద ఎవరు కూడా పడుకోబెట్టరు. అంటే ఆ యొక్క మాధురి దగ్గర కానీ వీళ్ళంతా ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్టు ఆ భార్య చెప్తా ఉంది. సో అమ్మాయిలు కూడా బీ కేర్ఫుల్గా ఉండండి. ఏదో ఒకడు 4 మంచి మాటలు చెప్తే పడిపోవటము, వాడేదో సిల్లి బిస్కెట్లు అయితే పడిపోవటము, లేదంటే ఇంకేదన్నా మీకు డబ్బు అనో బంగారం అనో, లేదంటే మీకు ఎక్కడో ప్రేమ దొరకట్లేదు కాబట్టి ఇక్కడ వీడు ప్రేమ చూపించేసరికి మీరు పడిపోవటము, లేదంటే ఇంకేదన్నా సంథింగ్. అంటే మీరు అనుకున్న విధానంలో లైఫ్ స్టైల్ వీళ్ళు ఉండటం, వాళ్ళ అనుకున్న విధానంలో ఉన్న వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళది ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ కమామేష్ ఏంటి, తనకి ఫ్యామిలీ ఉందా లేదా, అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసి వాళ్ళతో మీరు మాట్లాడండి. ప్రజెంట్ సోషల్ మీడియా కూడా ఎక్కువైపోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఉంటుంది, వాడి మెసేజ్లు పెడతాం, వాడు మాట్లాడుతూ ఉండటం, వాటి రిక్వెస్ట్లు పెడతాం, ఈ విధంగా ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం చూడండి, చూసి వాడికి పర్ఫెక్టా కాదా, మిమ్మల్ని బేర్ చేయగలరా, మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఉన్నాడా లేదా, తర్వాత మీకు వాడితో ఫ్యూచర్లో లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు వాళ్ళిద్దరు కలిసి ఫేస్ చేసేటట్టు మీ తట్టు నిలబడే శక్తి వాళ్ళకు ఉందా లేదని చూసి మీరు ఏదన్నా కూడా చేయాలన్నట్లు కూడా, అంటే మాధురిలాగా ఎవరు కూడా నష్టపోవద్దు అనేది ఇక్కడ మా ఛానల్ అభిప్రాయం. సో థ్యాంక్ యూ. మరొక స్పెషల్ గీతం మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ GPS. థ్యాంక్ యూ.